హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఖాళీ వాటర్ బాటిళ్ళు, జ్యూస్ బాటిళ్ళు, ఇలా వేస్ట్గా పడేసే బాటిల్ అన్నిటితోటి మన ఇంట్లో కావాల్సిన కొన్ని అవసరాలకు ఉపయోగపడే వస్తువుల్ని డబ్బు పెట్టి కొనకుండా ఇలాంటి వస్తువులతోటే రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా క్రాఫ్ట్ తెలిసైతే ఉండవసరం లేదండి. బేసిక్గా ఎలాగ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను నా ఇంట్లోకి ఏమేమి వాడుకుంటున్నానో అలాగే మాత్రమే చేస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. ఒక 6 బాటిల్తోటి నేను పెన్సిల్స్ వేసుకోవడానికి స్టాండ్ తయారు చేస్తున్నాను. చిన్నపిల్లలు పెన్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక స్టాండ్ చేసి పెడితే వాళ్ళకి విజిబుల్గా ఉంటుంది. దానిలోనే వేస్తారు, దానిలోంచే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 3 బాటిల్ని అయితే పెద్దగా కట్ చేసుకోవాలి, ఒక 3 బాటిల్ని చిన్నగా కట్ చేసుకోవాలి, ఒకే సైజులో ఉండేలాగా. ఇలా 6 బాటిళ్ళు కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్కి షార్ప్గా ఉంటుంది కాబట్టి టేప్ అతికించుకోవాలి. మా ఇంట్లో వైట్ టేప్ ఉంది కాబట్టి నేను వైట్ టేప్ అతికిస్తున్నాను. ఇలా వైట్ టేప్ అతికించుకున్న ఈ బాటిల్స్ అన్నిటినీ ఒక అట్ట ముక్కతో అతికించుకోవచ్చు. అది ఒక స్టాండ్ లాగా తయారైపోతుంది. దీనికి కావాలంటే మీరు కలర్ చార్ట్ పేపర్ని అతికించుకోవచ్చు, లేదు అంటే ఇలాగే వదిలేసేయచ్చు. నేనైతే ఇలాగే వదిలేస్తున్నా, ఎందుకంటే పిల్లలకి ఆ కప్లో ఏ పెన్సిల్ ఉంది, ఏ కలరు స్కెచ్ ఉంది, ఏ కలర్ క్రేయాన్ ఉంది చూడడానికి కనపడడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని నేను అలాగే స్టాండ్ని వదిలేస్తున్నాను. ఇలా చేసిన ఆ స్టాండ్ని నేను మా ఇంట్లో కప్బోర్డ్లో ఆర్గనైజ్ చేస్తున్నా. చూడండి, ఇలా ఒక చిన్న కప్బోర్డ్లో అటు ఇటు కింద కార్డ్బోర్డ్ పెట్టి పైన అట్టముక్క పెట్టి దానిపైన ఇలా పెన్సిల్స్, స్కెచ్ పెన్లు, క్రేయాన్లు అన్నీ వేసిన వాటర్ బాటిల్స్ పెట్టాను. కింద బాక్స్లో ఎరేజర్లు, షార్ప్నర్లు పెట్టాను. పిల్లలు వాళ్ళే తీసుకోవడానికి, రాసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత కిచెన్లోకి యూజ్ అయ్యేది ఒకటి, ఇలా చిన్న రోల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మిరియాలు కానీ యాలకులు దంచుకున్నప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి. అలా ఎగిరిపోకుండా మనం దానికి ఒక కప్ లాగా తయారు చేద్దాం. ఒక పెద్దది 2 లీటర్స్ జ్యూస్ బాటిల్ తీసుకొని దానికి పైన పార్ట్ మాత్రం కట్ చేసుకోవాలి. ఆ పైన పార్ట్ కట్ చేసిన తర్వాత క్యాప్ మూతి ఉండే దగ్గర కొంచెం పెద్ద హోల్ చేసుకోవాలి. అలా హోల్ చేసిన దానిలోకి మనం రోలు చిన్న రోకల్ని దూర్చి పెట్టితే తర్వాత దంచుకున్నప్పుడు మనం కప్లోంచి ఎగిరిపోకుండా ఉంటుంది. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఇంకా కొన్ని మంచి వాటర్ బాటిల్ ఐడియాస్ ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మూతి వరకు కట్ చేసిన తర్వాత బాటిల్ క్యాప్కి 2 హోల్స్ పెట్టుకోవాలి. అలా హోల్స్ పెట్టుకోవడానికి దానికి హీట్ చేసిన నీడిల్తో కానీ గుచ్చితే హోల్స్ పడతాయి. హోల్స్ పెట్టుకున్న దానికి మన స్క్రబ్బర్ని అతికిస్తున్నాం. స్క్రబ్బర్ని చేత్తో వాడితే చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్క్రబ్బర్ని వాడేటప్పుడు దీనిలోకి అరేంజ్ చేసుకొని మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా పెద్దది 2 లీటర్ వాటర్ బాటిల్ డౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ డౌన్ పార్ట్లో కింద హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకున్న ఈ కంటైనర్ని మనం బాత్రూంలో కానీ బాల్కనీలో కానీ పెట్టుకుంటే చీపురుని వాడిన తర్వాత దీనిలో ప్లేస్ చేస్తే బాత్రూమ్ టైల్స్ కానీ బాల్కనీ టైల్స్ కానీ పాడవకుండా ఉంటాయి. తడి చీపురు వల్ల టైల్స్ పాడవకుండా ఉండడానికి ఇదైతే బెస్ట్ టిప్ అండి. నేను ఇలాగే యూస్ చేస్తాను. దీని తర్వాత 2 వాటర్ బాటిళ్ళ పైన భాగాన్ని కత్తిరించి పెట్టుకోవాలి. ఇలా కత్తిరించుకున్న 2 బాటిల్కి మనం గ్రాసరీస్ తెచ్చుకున్న ప్యాకెట్ని దూర్చి దాని తర్వాత దానికి క్యాప్ పెట్టుకుంటే ఈ ప్యాకెట్లోకి గాలి పోకుండా ఉంటుంది, గ్రోసరీస్ పాడవకుండా ఒలికిపోకుండా ఉంటాయి. దీని తర్వాత ఇలాగే ఈ ప్యాకెట్లోంచి గ్రోసరీస్ని మనం తీసుకొని వాడుకోవచ్చు. స్టోరేజ్ లాగా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని పైన భాగాన్ని కట్ చేసుకోవాలి. దీన్ని మనం గ్రాసరీస్ పోసుకోవడానికి ఫన్నల్లాగా వాడుకోవచ్చు. ఇంకా ఆయిల్ క్యాన్లో ఆయిల్ ప్యాకెట్తో ఆయిల్ పోసుకోవడానికి కూడా ఫన్నల్లాగా వాడుకోవచ్చు. ఇదైతే దానికి ఫిక్స్ చేయడానికి ఒలికిపోతుంది అని భయపడుతుంటారు. అలా కాకుండా దాని మీద పెట్టి ఇలా ఒక 2 రౌండ్స్ తిప్పామంటే ఫిక్స్ అవుతుంది. ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అంతా ఒక డ్రాప్ కూడా ఒలికిపోయే వరకు
ఆయిల్ ప్యాకెట్ని కూడా దానిలోనే ఉంచుకోవచ్చు. నార్మల్ పొన్నల్ అయితే కదులుతూ ఉంటుంది, ఇదైతే అలాగే ఫిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్లోంచి ఆయిల్ వంచుకోవడానికి కూడా ఇలా పొన్నల్ని యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని 2 పార్ట్స్గా చేసి దీన్ని మనం కిచెన్లో యూస్ చేసుకోవాలి. గిన్నెలు కడిగిన తర్వాత సబ్బులోనే స్క్రబ్బర్ని కానీ అలా ఉంచేస్తే సబ్బంతా నీళ్ళతో నిండిపోతుంది. అలా కాకుండా దీనిలో పెట్టామంటే స్క్రబ్బర్ని సబ్బులో నీళ్ళు ఉండకుండా సబ్బు కరిగిపోకుండా ఉంటుంది. దీని తర్వాత దీనిలో ఉండే నీళ్ళని మనం గిన్నెలు కడిగేటప్పుడు వాడుకోవచ్చు. ఒక చిన్న జ్యూస్ బాటిల్ క్యాప్కి మనం హీట్ చేసి హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మనం చపాతీలు చేసేటప్పుడు పిండిని చేత్తో తీసుకోవడం వల్ల తడిచిపోయి పురుగు పట్టడం కానీ ఉంటలు కట్టడం కానీ చేస్తుంటుంది. అలా కాకుండా చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి వేసుకోవడానికి ఈ కంటైనర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. యూస్ఫుల్ కూడా, చేతితో తాకకుండా పొడి పిండిని వాడుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.